వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించుకుని దాంట్లో చెప్పుకుంటున్నారట, మనం మంచి చేసి కూడా చెప్పుకోలేకపోతున్నాము అని. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన మంచి ఏంటో మరి ఎవరికి అర్థం కావట్లేదు. వాస్తవానికి చేసిన మంచి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది దానంతట అదే వెలుగులోకి వస్తుంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన చేసినటువంటి పథకాలు అసలు అప్పట్లో ఇంత మీడియా లేదు, వాటి గురించి పెద్దగా అప్పట్లో ప్రచారం చేసుకున్నది లేదు కూడా లేదు. కానీ ఆయన పెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో మందికి దేశంలో స్ఫూర్తినిచ్చే, చాలా రాష్ట్రాలు వాటిని అనుసరించే కూడా. ఇక ఆ పథకాల గురించి ఆయన ప్రత్యర్థులు కూడా ఆ పథకాల గురించి పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో ఎంతో విభేదించినటువంటి, ఉద్యమ సమయంలో ఎంతో విభేదించినటువంటి మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ వేదికగా ఆరోగ్యశ్రీ అనేటువంటి చాలా గొప్ప పథకం రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, దాన్ని మేము కొనసాగించామని చెప్పుకున్నారు. ఇలా మంచి అనేటువంటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దానికి అదే వెలుగులోకి వస్తుంది అనేటువంటిది అందరూ మాట్లాడుకుంటున్న విషయం.